నగరంలో చెరువులు కనిపిస్తే చాలు అక్రమదారులకు పండగే. చిన్న చిన్న కబ్జాదారులే కాదు, ఏకంగా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ బిల్డర్లు కూడా చెరువులను మింగేసేందుకు తెగబడుతున్నారు. తాజాగా కాసా గ్రాండ్ అనే బడా రియల్ ఎస్టేట్ సంస్థ ఏకంగా చెరువు బఫర్ జోన్లోనే 2 నిర్మించేసింది. విషయం తెలిసిన ఎంఆర్ఓ తక్షణమే రంగంలోకి దిగి ఆ అక్రమ రోడ్లను తొలగించేశారు. దాంతో సుమారు 2 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్న ఆ విల్లాలకు ఇప్పుడు అసలు మార్గమే లేకుండా పోయింది. అక్కడ అసలు ఏం జరిగింది? కాసా గ్రాండ్ సంస్థ చేసిన అక్రమాల కథేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. నగరంలో చెరువులు కనిపిస్తే చాలు వాటిని కబ్జా చేయడమో లేకపోతే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. హైడ్రా ఏర్పాటైనప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు. కేవలం చిన్నవారిపైన మాత్రమే హైడ్రా ప్రభావం చూపిస్తుంది. పెద్దవాళ్ళ జోలికి వెళ్ళట్లేదు అనేందుకు చాలా ఉదాహరణలు. ప్రస్తుతం నేను కోతినూరు ఏదైతే ఈ చెరువు ఉంది, ఇది మొత్తం కూడా ఇది ఒకప్పుడు స్థానిక అవసరాలు తీర్చేది. ఇటు నీటి అవసరాలు కావచ్చు, సాగు అవసరాలు కావచ్చు, ఇవన్నీ కూడా తీర్చేది. కానీ ఇప్పుడు ఈ చెరువుకి సంబంధించి చెరువు బఫర్ జోన్ ఏదైతుంటుంది ఇదంతా కూడా కట్ట. ఎందుకంటే గతంలో దుండిగల్గా ఉన్న సమయంలో మొత్తం కూడా ఇదంతా కూడా ఒక విలేజ్. అలాంటి విలేజ్కి సంబంధించి వ్యవసాయం అంతా చేసుకునే క్రమంలో ఇదంతా కూడా కట్ట ఉండేది. కానీ ఇప్పుడు ఈ కట్టకు సంబంధించి ఇక్కడ కాసా గ్రాండ్ అనే ఒక బడా రియల్టర్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశాడు. సరే, అతను స్టార్ట్ చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ చెరువుకు సంబంధించిన కట్టని ఆయన ఒక రహదారిగా మార్చుకున్నాడు. ఎవరైనా సరే ఒక అపార్ట్మెంట్లోకి లేకపోతే ఏదైనా విల్లాలు తయారు చేసినప్పుడు రోడ్డుని సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇతనికి ఎక్కడ కూడా రోడ్డు అనుమతులు అనేవి లేవు. ఇదంతా కూడా ఇప్పుడు మనం చూపిస్తున్నదంతా కూడా ఇదంతా కూడా కట్టకు సంబంధించినది మొత్తం ఇది. సో ఇదంతా కూడా కబ్జాకు గురవుతుందని హెచ్ఎంటీవీ దీనిపైన కథనాలు వరుసగా ప్రసారం చేయడం జరిగింది. దీనిపైన స్థానిక ఎంఆర్ఓ కూడా రావడం జరిగింది. మొత్తం కూడా ఇక్కడ ఇరిగేషన్ అధికారులు ఎంఆర్ఓ వచ్చి మొత్తం కూడా దీని అంతని కూడా పూడ్చి వేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అక్కడ మనకి రోడ్డు వేసిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. రైట్, ఒకసారి మనం విజువల్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా కట్ట. ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఇరిగేషన్ సంబంధించిన ఎన్ఓసి వచ్చిన తర్వాత మాత్రమే ఏదైనా చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఆల్రెడీ ముందుగానే రోడ్డును వేయడం జరిగింది. దీనిపైన మనం ఆల్రెడీ కథనాలు ప్రసారం చేసాం. ఆ తర్వాత దాన్ని మొత్తాన్ని కూడా తొలగించడం జరిగింది. ఈ కట్టకు సంబంధించిన మొత్తాన్ని కూడా పూడ్చాలి అంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే కొంత స్లోప్గానే పూడ్చారు, కానీ ఎక్కడ కూడా దాన్ని ఒక లెవెల్ అయితే చేయలేదు అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. సో చెరువుకి సంబంధించిన వ్యవహారాల్లో దీని తర్వాత అంటే ఇప్పుడు మనకి విల్లాలు ఏవైతే నిర్మాణం అవుతున్నాయో ఆ విల్లాలకి అటు సైడ్ కూడా మరొక చెరువు అయితే ఉంది. అంటే 2 చెరువుల మధ్య ఇదైతే ఉంది. దీనికి సంబంధించి కూడా అధికారుల నుంచి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి ఏంటనే దానిపైన ఒక క్లారిటీ అయితే లేదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నదైతే మొత్తం కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇరిగేషన్ సంబంధించిన అంటే కట్ట ఏవైతే ఉంటుందో ఆ కట్టని పూర్తి స్థాయిలో వాళ్ళు తమ రోడ్డుగా వేసుకునేందుకైతే మలుచుకోవడం జరిగింది. దీనిపైన హెచ్ఎంటీవీ వరుస కథనాలను అయితే ప్రసారం చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ పనులైతే నిలిచిపోవడం జరిగింది. కానీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మొత్తం మళ్ళీ కబ్జాకు గురయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో అధికారులు మొదట కొంత ఉత్సాహం చూపించినా కూడా ఆ తర్వాత మళ్ళీ దాన్ని వదిలేయడం జరుగుతుంది. సో ఈ ప్రాంతం మొత్తంలో కూడా ఇలాంటి బడా అపార్ట్మెంట్లు కావచ్చు, లేకపోతే అనేక పనులు కావచ్చు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి. గతంలోనే దీనిపైన ఇటు ఫిర్యాదులు వెళ్ళినా కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. కనీసం ఇప్పటికైనా అధికారులు మరొకసారి దీనిపైన పూర్తి స్థాయి సర్వేను నిర్వహించి మొత్తం కూడా కాసా గ్రాండ్కి సంబంధించి ఒకసారి కాసా గ్రాండ్కి సంబంధించి విజువల్ అనేది మనం ఇక్కడి నుంచి చూద్దాం. సో కాసా గ్రాండ్ బ్రాండ్ అది. సో కాసా గ్రాండ్కి సంబంధించి ఈ కబ్జాని అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ కూడా రావడం జరిగింది. అతను కూడా పూర్తి స్థాయిలో ఈ మొత్తాన్ని అంటే ఈ కట్ట మించి అధికారులు ఇటు ఇరిగేషన్ అధికారులు కావచ్చు లేకపోతే ఎంఆర్ఓ కావచ్చు వెళ్తున్న సమయంలో ఇది కబ్జాకు గురైందన్న విషయాన్ని వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది. సో అందుకని మొత్తం ఈ కట్ట మొత్తాన్ని కూడా క్లియర్ చేయాలి అంటూ కూడా వాళ్ళకైతే చెప్పడం జరిగింది. ఇది ఎక్కడ కూడా రోడ్డుగా వాడొద్దు అనేది కూడా చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా అధికారులు దీనిపైన ఎలా స్పందిస్తారు, ఇటు ఎంఆర్ఓ కావచ్చు లేకపోతే ఇరిగేషన్ అధికారులు కావచ్చు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ఆర్కే హెచ్ఎంటీవీ కాసా గ్రాండ్ కోతునూరు చెరువు దగ్గర నుంచి.